హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? నేను కూడా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని అయితే కోరుకుంటున్నాను. ఇది ఏంటి కర్రీ అని అనుకుంటున్నారా? ఇది వచ్చి పానంకోడి చికెన్ అండి. అంటే బాయిలర్ చికెన్ కాకుండా పానంకోడి చికెన్ కర్రీ అయితే చేస్తున్నాను. ఆల్రెడీ నేనైతే శుభ్రంగా క్లీన్ చేసుకుని విజిల్ అయితే వేయించేసుకున్నానండి. ఇక్కడ ఎగ్స్ ఎందుకు తీసుకున్నాను అంటే మా బాబు అయితే ఈ చికెన్ అసలు తినడండి. ఓన్లీ బాయిలర్ చికెన్ తప్ప పారంకోడి చికెన్ ఇలా తినడు. అందుకని వాడి కోసం అయితే ఒక 3 ఎగ్స్ అయితే తీసుకున్నాను. ఆ 3 ఎగ్స్ని నేను బాయిల్ చేసేసుకొని ముందే ఫ్రై చేసేసుకున్నానండి. ఇంకా అదే ఆయిల్లో మనం కట్ చేసుకున్న టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ఇవి మనకి కొంచెం గోల్డ్ కలర్లో వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలండి. ఇక్కడ పారంకోడి చికెన్ అన్నాను కదండి, అచ్చు నాటుకోడి చికెన్లా ఉంటుందండి. చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. కానీ మా బాబుకి అస్సలకి ఇష్టం ఉండదు. అందుకని నేను వాడి కోసం అయితే ఎగ్స్ అయితే దీంట్లో యాడ్ చేశాను. మీరైతే మామూలుగా కూడా చేసుకోవచ్చండి. తర్వాత మనం దీంట్లోనూ కొంచెం అల్లం వెల్లుల్లిపాయ, జీలకర్ర, గసగసాలు ఇవన్నీ కూడా నేను మిక్సీలో పేస్ట్ కింద చేసుకున్నానండి. దాన్ని కూడా మనం దీంట్లో వేసేసుకొని కొంచెం పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ మనకి ఆనియన్స్, టమాటా అనేది బాగా ఫ్రై అయ్యిందండి. మనకి చక్కగా ఇలా ఫ్రై అయితే మనకి సరిపోతుంది. తర్వాత దీంట్లో మనం విజిల్స్ వేయించుకున్నాం కదండి. విజిల్స్ అంటే ఇక్కడ నేను ఒక 8, 9 విజిల్స్ దాకా వేయించుకున్నానండి. ఈ మాంసం కొంచెం గట్టిగా ఉంటుంది వచ్చని చెప్పాను కదండి. మనకి నాటుకోడి చికెన్లా ఉంటుంది ఫ్రెండ్స్. అందుకని ఒక 9 విజిల్స్ అయితే వేయించుకున్నాను. దాంట్లో ఉన్న వాటర్ మనకి సరిపోతుందండి. ఇంకా వాటర్ అవసరం లేదండి. వాటర్తో పలంగా చికెన్ని కూడా మనం దీంట్లో వేసేసుకోవాలి. ఇగో చికెన్లో వాటర్ అనేది చూసారండి, మనం కరెక్ట్గా సరిపోతుంది. ఇంకా మళ్ళీ ఇంకా వాటర్ అనేది వేయక్కర్లేదండి. మనం అలా వాటర్గా ఉన్నప్పుడే మనం దీంట్లోనూ కారం, ధనియా పొడి, జీలకర్ర పొడి, చికెన్ మసాలా అన్నీ కూడా స్పైసీగా తినే వాళ్ళు అయితే కొంచెం ఎక్కువగానే వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ 2 స్పూన్ల దాకా కారం అనేది వేసానండి. ఒక్కసారి కలుపుకొని మనం దీన్ని హై ఫ్లేమ్లో కానీ లో ఫ్లేమ్లో కానీ కర్రీ అనేది మనం కుక్ చేసుకోవాలి. ఇక్కడ ఇంకా వాటర్ వేయకూడదండి. ఉన్న వాటరే సరిపోతుంది. మనకు కొంచెం దగ్గరికి వచ్చేంత వరకు ఈ కర్రీని అనేది కుక్ చేసుకోవాలి. తర్వాత నేను ఆల్రెడీ బాయిల్ చేసి ఫ్రై చేసుకున్న ఎగ్స్ని కూడా వేసేసుకున్నానండి. దాంతోపాటు ఈ కర్రీలో ఈ ఎగ్స్ కూడా మనకి చక్కగా ఉడికిపోతుంది. టేస్ట్ అనేది బాగుంటుంది. ఇక్కడ నాకు ఒక 15 మినిట్స్ పట్టిందండి కర్రీ అవ్వటానికి. అంటే విజిల్స్ అది వేయించుకొని మనం కర్రీ అనేది ప్రిపేర్ చేసుకోవాలి కదా ఫ్రెండ్స్. అందుకని ఇక్కడ మళ్ళీ ఒకసారి మన కర్రీ అనేది కింద అడగట్టకుండా చూసుకుంటూ ఉండాలండి. ఇక్కడ కావాలితే మీరు ఇలా దింపేసుకోవచ్చు. నేనైతే కొంచెం దగ్గరికి వచ్చేంత వరకు కూడా కర్రీని అయితే నేను గ్యాస్ మీద మీడియం సైజులో పెట్టి అయితే కుక్ చేశాను. ఫైనల్లీ చూసారా అండి, కర్రీ అనేది అయిపోయిందండి చక్కగా. చాలా బాగుంటుందండి. రైస్లో కానీ, చపాతీలో కానీ, రాగి సంగటి సూపర్ ఉంటుందండి. ఇది అచ్చు నాటుకోడి మాంసంలాగే ఉంటుంది. బారంకోడి చికెను వండుకునే పద్ధతిలో వండుకుంటే కర్రీ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఫైనలీ ఇక్కడ నేను చేసిన ఈ పారంకోడి చికెన్ కర్రీ అయితే ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. చాలా సింపుల్గా చాలా త్వరగా అయిపోతుందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.